ఉంటారు. సో ఏమాత్రం చిన్న డ్యామేజ్ కలిగినా కూడా నష్టం ఊహించిన స్థాయిలో ఉంటుంది. కాబట్టి బిగ్ టీవీ ఖచ్చితంగా అలర్ట్ చేయాలనుకుంటుంది. అందులో భాగంగానే ఈ ఎక్స్క్లూజివ్గా ఈ కథనాన్ని డీటెయిల్డ్గా ప్రసారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో విజయవాడ మునగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుత సిచ్యువేషన్ విజయవాడలో అయితే మాత్రం అలార్మింగ్గా కనిపిస్తోంది. సో ఓవరాల్గా లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ సాయి శంకర్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి ఒక గేటు దగ్గర కూడా చిన్న బీటలు వారినట్టుగా పగులు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్ ప్రధానంగా కూడా వరద ఉధృతి ఏ విధంగా ఉందంటానికి ఒకసారి మనం పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. అంటే ఇది ప్రకాశం బ్యారేజీ బ్యాక్ సైడ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ సైడ్ వాటర్ అంతా పంపింగ్ చేసి మనకి వాటర్ ఏదైతే మంచినీరుకి సంబంధించినటువంటి సరఫరా చేసేటటువంటి ఈ ప్రాంతం ఒక్కసారి మనం దాన్ని గమనిస్తే ఏ విధంగా ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎంత ప్రవాహం అనేది ఎంత స్పీడ్గా బ్యాక్ వాటరే ఎంత స్పీడ్గా ఉందంటే ఫ్రంట్ వెళ్ళేటటువంటి వాటర్ ఏ విధంగా ఉంటుందని చూడొచ్చు. మనం కరెక్ట్గా ప్రకాశం బ్యారేజీ కరెక్ట్గా మనకు కనబడుతుంది. అక్కడి నుంచి అడుగు దూరంలో ఈ పంప్ హౌస్ ఉంటుంది. ఇదంతా కూడా బ్యాక్ వాటర్, అంటే ఫ్రంట్కి వెళ్ళలేక ఆ ఫ్లోలో వెనక్కి వచ్చేటటువంటి పంప్ హౌస్కి సంబంధించినటువంటి వాటర్ అనే విధంగా చెప్పొచ్చు. ఇదంతా కూడా దీని పరిస్థితి ఎంత దారుణంగా ఎంత ప్రవాహం తీవ్రత ఉంది అనేది ఒకసారి గమనిస్తే ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్ళేటటువంటి వాటర్ యొక్క ప్రవాహం కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బోట్స్ కూడా అంటే థ్రెడ్ వేసి వాటిని కట్టేసి ఉంచుతారు. ఇటంతా కూడా ప్రకాశం బ్యారేజీ వెనకంతా కూడా బోట్లని థ్రెడ్లు వేసి కట్టేసి ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ జాలర్లు కానీ లేకపోతే కొంత రెస్క్యూకి సంబంధించినటువంటి బోట్లు కానీ అవన్నీ కూడా నిలిపేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అవన్నీ కూడా ఆ థ్రెడ్లు వేసినటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా తెగిపోయి 5-6 బోట్లు ప్రకాశం బ్యారేజీ వైపు కూడా కొట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ బోట్ చేసినటువంటి నేపథ్యం కూడా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు వరద ప్రవాహాన్ని తట్టుకునేటటువంటి పరిస్థితి, ఇంకోవైపు ఈ బోట్లు కూడా వేగంగా వచ్చి తగలటంతో 69వ గేట్ ఏదైతే ఉందో అది కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా పరిస్థితి చూస్తే మాత్రం వరద ఉధృతి 11 లక్షల క్యూసెక్లు అనేది దాటడం అనేది కూడా ఇది ఒక చరిత్రగా ఉంది అనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారుల అంచనాలు కూడా దాటిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పంప్ హౌస్ అనేది కూడా మనం చూడొచ్చు. ఒకవైపు నుంచి ఇంకో వైపుకి కింద పంపులు వేసి పంపించేటటువంటి పరిస్థితులు ఉండేవి, కానీ పైనుంచి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా చూడొచ్చు. అది కూడా చాలా తీవ్రమైనటువంటి వేగంతో ఈ పంప్ హౌస్లోకి నీళ్లు వస్తున్నాయి. అంటే ఇక్కడి నుంచి కూడా మనం ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా మనం స్ట్రైట్గా చూస్తే కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ వైపు ఎట్లా ఉరవలెత్తుతుంది అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎంతో వేగంగా వస్తున్నటువంటి వాటర్ను కూడా మనం ఇక్కడి నుంచే గమనించేటటువంటి పరిస్థితులు చూడ వేస్తున్నప్పటికీ వస్తున్నటువంటి వరద తీవ్రతని ఎప్పటికప్పుడు అంచనా వేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 11 లక్షల క్యూసెక్లకి వరద వస్తుందనే విధంగా కూడా ఈ 3 రోజుల్లో కూడా అధికారులు కూడా కొంత అంచనా వేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ తీవ్రత అనేది పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా జరుగుతున్నటువంటి డ్యామేజ్, ఎందుకంటే ప్రస్తుతం రివర్స్ ఏదైతే ఈ ప్రకాశం బ్యారేజీ లోపలికి వచ్చేటటువంటి వాటర్ కానీ వెనక్కి వచ్చేటటువంటి వాటర్ కూడా ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులుగా ఉండటంతో కరకట్ట చంద్రబాబు ఇంటికి వెళ్ళేటటువంటి కరకట్ట ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా మూసేశారు పోలీసులు. అక్కడికి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు, ఎందుకంటే ఏ సమయంలో ఎలా ఉంటుందనేది తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి కరకట్ట మీదుగా కూడా ఎవరిని కూడా ప్రవహించకుండా వాటి మీదుగా వెళ్లకుండా కూడా ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అక్కడికి ఎవరిని కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి లేదు. క్లియర్గా కరకట్ట మీదుగా వెళ్ళని వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. కరకట్ట మీదకు వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే లేదనే విధంగా కూడా ప్రస్తుతం అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ని గేట్లకు సంబంధించి సిచ్యువేషన్ కూడా అధికారులు అయితే అంచనా వేయడానికి కూడా సాయి శంకర్
ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఒక గేటు పైన చిన్న పగులైతే కనిపిస్తోంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? అది అధికారులు గమనించారా? అధికారుల దృష్టికి వచ్చిందా? దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అయితే అది అధికారుల దృష్టికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దానిపైన అధికారులు జలవనరుల శాఖ సంబంధించి కానీ ప్రకాశం బ్యారేజీ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానిని ఎలా రెక్టిఫై చేయాలనే దానికి సంబంధించినటువంటి కోణంలో కూడా వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయొచ్చు? ఆ బోట్స్ ఏవైతే వచ్చి డ్యామేజ్ చేసినటువంటి బోట్లు ఉన్నాయో, డ్యామేజ్ చేసినటువంటి గేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిపేర్ చేయడానికి ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. గతంలో కూడా వరదలు వచ్చినప్పుడు రెండు బోట్లు అలాగే కొట్టుకొని వచ్చి బ్యారేజ్ కింద ఇరుక్కుపోయినటువంటి పరిస్థితుల్లో కొంత గంటల పాటు శ్రమించి వాటిని అధికారులు చేసేటటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే దాని అనేది ఎంత మేర డ్యామేజ్ అవడం జరిగింది, ఆ పగులు అనేది ఎంతవరకు అయిందనే దానికి సంబంధించి కూడా అంచనా వేసేటటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు చేయగలరా, లేకపోతే వరద ఉధృతి తగ్గిన తర్వాత దానిని రెక్టిఫై చేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అంత ఫ్లో వాటర్ అవుతున్నటువంటి నేపథ్యంలో దానిని ఏ విధంగా చేయాలనేది కూడా కొంత అధికారులు కూడా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే మనకి బ్యాక్ వాటర్ వచ్చేటటువంటి ఏరియాలో జలవనరుల శాఖ సంబంధించి అంటే ఈ ప్రకాశం బ్యారేజీ మొత్తానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ సంబంధించిన ఆఫీసులునే వాళ్ళకు కూడా అధికారులు అయితే కొంతమంది వస్తున్నటువంటి పరిస్థితులునే వాళ్ళు మరి దీనికి సంబంధించినటువంటి అంశంలోనే వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఈ వరద ఉధృతికి సంబంధించిన దానిపైన చర్చ చేయడానికి వస్తున్నారా అనేది కూడా మనం కొంత అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాకపోతే అధికారులు అయితే మాత్రం ప్రస్తుతం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సమీక్ష అయితే చేసుకోనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారనే విధంగా తెలుస్తుంది. గేటుకు సంబంధించి సరిగా అయితే వెళ్ళినట్లు కూడా క్లియర్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని అమ్మన్నారు. మరి సహాయక చర్యల మాట ఏమిటి సాయి శంకర్? ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏమవుతున్నాయి? ఎందుకంటే ఉదయం వేకుజామున 3 గంటల వరకు కూడా చంద్రబాబు నాయుడు సాక్షాత్తు అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూస్తామని చెప్తూ ఉన్నారు. సో అధికారుల అప్డేట్ ఏంటి మరి? వరకు సింగునగర్ లో సిచ్యువేషన్ ని అంచనా వేయడంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే మంత్రి నారాయణ వచ్చి సింగునగర్ లో సిచ్యువేషన్ చూసారో ఆ తర్వాత వెంటనే దానిపైన డెసిషన్లు అనేది స్పీడ్ గా జరిగాయని విధంగా చెప్పొచ్చు. సీఎం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, సీఎం దృష్టికి తీసుకెళ్లడం, సీఎం కూడా వేగంగా స్పందించి అక్కడ సమయంలో కూడా సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి, ప్రతి ఒక్కరికి వాటర్ వెళ్తుందా, ప్రతి ఒక్కరికి ఫుడ్ సప్లై జరుగుతుందా అనేది ప్రత్యక్షంగా పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నాయి. అదేవిధంగా ఇటు ఒక సింగిల్ ప్రవహిస్తున్నటువంటి ఈ వాటర్ ఫ్లో అంతా కూడా ఏదైతే మన కిందకు వెళ్ళేటటువంటి లంక గ్రామాల్లో కూడా సిచ్యువేషన్ అనేది కూడా కొంచెం సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మిగిలినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ఇప్పటికే సీఎం అందరికి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు గుంటూరు వాటర్ అంతా కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా సేఫ్ గా ఉండేటటువంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎవరిని కూడా అక్కడ ఉండనియట్లేదు. అదేవిధంగా లంక గ్రామాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సహాయక బృందాలు అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసి సేఫ్ గా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వరద సహాయ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి తరలిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల నుంచి కూడా విజయవాడకైతే ఫుడ్
జిల్లాకు సంబంధించి కూడా లక్షలాది వాటర్ బాటిల్ అదేవిధంగా ఫుడ్ను కూడా విజయవాడకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం సహాయక చర్యలకు సంబంధించి మాత్రం పూర్తి అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇంకా కొన్ని గ్రామాల్లో కానీ విజయవాడ బాంబే కాలనీకి సంబంధించినటువంటి ఏరియాల్లో ఈ రెయిన్ ఎఫెక్టెడ్ కానీ వరద ముంపులో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత హెల్ప్ లైన్ బెస్ట్ ద్వారా కూడా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు. మాకు ఇంకా కొంత వాటర్ రావాలి, ఫుడ్ రావాలనే విధంగా కూడా కంప్లైంట్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు అయితే ప్రతి క్షణం కూడా దీనికి సంబంధించినటువంటి దానిపైన అధికారులతో అయితే రివ్యూ చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మంత్రులు కూడా అక్కడే ఉండి జాగ్రత్తగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సింగునగర్ కి సంబంధించినటువంటి అంశంలో క్లస్టర్లుగా కూడా డివైడ్ చేశారు. ఒక్కొక్క క్లస్టర్ కి ఒక అధికారిని నియమించినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే వాళ్ళకి ఏదైనా మెడిసిన్స్ కావాలా, లేకపోతే వాళ్ళకి ఒకవేళ కనుక బయటికి రావాలంటే వాళ్ళని బయటికి తీసుకొని రావడం లేదు, అక్కడే సేఫ్ గా ఉన్నారంటే అక్కడే ఉంచి వారికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడం ఇవన్నీ చేస్తున్నారు. మరికొంతమందికి ఇంకా సహాయ చర్యలు అందాలనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ వరద వల్ల మునిగిపోయినటువంటి పంట నష్టాన్ని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈ లంక గ్రామాలకు సంబంధించి కానీ, బ్యాక్వర్డ్ వచ్చేటటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కరకట్ట ఏరియా కానీ, అమరావతిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అధికారులు అయితే పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులకు కూడా భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా వరద విద్యుత్ అంతా తగ్గిన తర్వాత పంట నష్టం ఎంత జరిగింది, దానికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని దాన్ని గుర్తుపడతా ఉంటున్నారు. ఎవరైతే ఈ వరదలను చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం అయితే 5 లక్షల రూపాయల ఎస్పీఎస్గా కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే అనేక మందికి కూడా ఎస్పీఎస్గా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి ఈ కిందగా వెళ్ళేటటువంటి లంక గ్రామాల్లో కూడా మంత్రి గుట్టుపాటి రవి కూడా పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు బాపట్ల ఏరియాకు సంబంధించినటువంటి ఏరియాల్లో, రేపలకు సంబంధించిన ఏరియాల్లో, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళు బతికేటటువంటి అంటే ఎవరైతే చేపల వేటగాళ్ళు ఉంటారో వాళ్ళంతా బతికేటటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ దగ్గర కూడా మంత్రులు వెళ్తున్నారు. అదేవిధంగా ఆ ఏరియా ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా మాత్రం అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అలర్ట్ గా ఉన్నప్పటికీ కూడా కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఊహించినటువంటి పరిస్థితుల్లో ఇవంతా కూడా ఫ్లడ్ వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఈ రోజు అయితే రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగేటటువంటి అవకాశాలు కూడా ఇంకా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఏమన్నారు? థ్యాంక్ యూ సాయి. సో అది ఓవరాల్గా మనం చూస్తున్నట్లయితే విజయవాడలో కృష్ణమ్మ ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలకు వరద నీరు ఉగ్ర గోదావరిని తలపిస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎన్నడూ లేనంతగా వరద నీరు ప్రవహిస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే 11,25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో దాటేసింది. దీంతో బ్యారేజ్ వద్ద అన్ని గేట్లను ఎత్తేసి వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువకు వదిలేస్తున్నారు. అటు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. మరోవైపు కృష్ణలంకలో రిటైనింగ్ వాల్స్ ఉండడంతో వరద నుంచి పెద్ద ప్రమాదమే తప్పిందని భావించవచ్చు. అయితే చాలా చోట్ల రిటైనింగ్ వాల్ పైనుంచి కూడా వరద నీరు ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఇప్పటికే అధికారులు ఖాళీ చేయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా వరకు ఖాళీ చేయించారు కూడా. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి విజయవాడ వరదలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి